స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకృష్ణ మందిరంలో వైభవంగా గీతా జయంతి. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే జనవాణికి శ్రీకారం. పగడాల రమణ. హెచ్ఐవి నివారణపై అవగాహన ర్యాలీ. అయ్యప్ప స్వాముల కోసం ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం. వార్తలను వివరాలు. పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్తో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాటిల్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, కలెక్టరేట్ ఏఓ వాసుదేవన్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. మొత్తం 232 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు. రెవెన్యూ మరియు సర్వే శాఖకు సంబంధించి 166, పోలీసు శాఖ 7, పంచాయతీరాజ్ 4, ఎండోమెంట్ 1, డిపిఓ 4, విద్యాశాఖ 2, వ్యవసాయ శాఖ 4, డిఆర్డీఏ 21, సివిల్ సప్లై 3, ఏపీఎస్పీ డీసీఎల్ 1, సర్వశిక్ష అభియాన్ 4, పశుసంవర్ధక శాఖ 2, గృహ నిర్మాణ సంస్థ 2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 2, డిఎంఎన్హెచ్ఓ 1, ఐసిడిఎస్ 2, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 3, వాటర్ రిసోర్సెస్ 3. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, డిఆర్ఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించేందుకే జనసేన జనవాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చిన్నారాయలు తెలిపారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనవాణికి విశేష స్పందన లభించింది. ప్రజలు తమ ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను వివరిస్తూ అర్జీలను సమర్పించారు. ప్రజల నుంచి అందిన అర్జీలను పార్టీ కార్యాలయానికి పంపడం జరుగుతుందని చెప్పారు. అలాగే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు కోల సోమశేఖర్ రాయల్, పొంగనూరు పట్టణ అధ్యక్షులు గాజుల నరేష్, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ ఆవుల చైతన్య, లీగల్ సెల్ సివి శ్రీనివాసులు, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ మణికంఠ, పట్టణ నాయకులు నందు, భార్గవ్, మండల నాయకులు సుబ్రహ్మణ్యం, పాముల హరి, రవి, వెంకటస్వామి, చౌడేపల్లి మండల నాయకులు కాళేశ, చరణ్, శ్రీకాంత్, రొంపిచెర్ల మండల అధ్యక్షులు రెడ్డి శేఖర్, జిల్లా కార్యదర్శి జావేద్ బాషా, ఏఎంసీ డైరెక్టర్ రెడ్డి శివ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము 2 వారాలైంది జనవాణి కార్యక్రమం స్టార్ట్ చేసి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల నుంచి కూడా మీరు జనవాణి కార్యక్రమం వచ్చి నమోదు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చింది ఎవరంటే ఈ విధంగా యాక్సిడెంట్ కేసులు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించింది కావచ్చు, సో ఇంకేమన్నా ఉన్నా కూడా సమస్యలు, వారి వీధుల్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా వచ్చి మీరు మా జనవాణి కార్యక్రమంలో నమోదు చేయండి. ఆ మండలాలకు సంబంధించిన నాయకుల ద్వారా మేము సంప్రదించి ఆయా అధికారులకి ఏ విధంగా మేము పని చేయించాలో మేము చేయించుకుంటాం, మీకు సపోర్ట్ చేస్తాం. సో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసిన మా మండల నాయకులకి, అలాగే మా పిఓసి గారు చిన్నారాయల గారికి, పగడాల రమణ గారికి,
టౌన్ అధ్యక్షులు, రూరల్ అధ్యక్షులు, అన్ని మండలాధ్యక్షులకి చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో మళ్ళా రేపు వారం కూడా ఇదే రోజు సోమవారం రోజు జనవాణి కార్యక్రమం ఉంటుంది. మేము 2 దినాల ముందు మా పిఓసి గారు ఇచ్చిన ప్రకటన సందర్భంగా ఏ విధంగా ఉంటుంది జనవాణి కార్యక్రమం, అదేవిధంగా ప్రతి మండలం నుంచి మీకు అధికారికంగా మేము ప్రకటిస్తాము. నెక్స్ట్ సోమవారం వచ్చిందే మీరు నమోదు చేసుకోండి, ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. 3 కంప్లైంట్లు అయితే రావడం జరిగింది. దాన్ని మా ద్వారా అయ్యేవి మా పుంగనూరు పట్టణాధ్యక్షుడు గాజుల నరేష్ గారు ఒకటి మాట్లాడి వాళ్ళకి ఒకటి సాల్వ్ చేశారు. ఇంకొకటి సీఎం రిలీఫ్ ఫండ్ కావాలనేసి వచ్చారు. అది కూడా లెటర్ హెడ్ మేము కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తా ఉన్నాము. అలానే మా రూరల్ నాయకులు మన రవి గారి వాళ్ళ ఊరి సమస్యలను తీసుకొచ్చారు. వారు మురికి కాలువ సమస్యలను గతంలో మేము అక్కడి గ్రామ పర్యటన కార్యక్రమానికి వెళ్ళడంతో ఆ రోజు నుంచి చెప్తున్నాము. ఈరోజు జనవాణి ద్వారా అక్కడున్న అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఇవ్వాలనేసి ఆ ప్రాబ్లంని రెడీ చేయాలని చెప్పేసి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. తద్వారా ప్రజలందరూ కూడా జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించు జనవాణిని సద్వినియోగం చేసుకోండి. మేము ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క కంప్లైంట్ కూడా మేము ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక నెలలో ఒక రోజు మేము కేంద్ర పార్టీ కార్యాలయాన్ని కూడా ఈ సమస్యలు మాకు వచ్చాయి, ఈ సమస్యలు మేము క్లియర్ చేసామని చెప్పేసి మేము పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేసి ప్రజలందరి సమస్యలను కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా జనసేన పార్టీ మేము దీన్ని ప్రజలందరికీ వారి సమస్యలను క్లియర్ చేసుకోవడానికి జనసేన పార్టీ ఎప్పుడు ముందుగా ఉంటుందనేసి తెలియజేస్తున్నాం. జై జై జై. మొన్న సార్వత్రిక ఎలక్షన్కు ముందు ఏదైతే మా కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకునేందుకు గాను ఈ రోజు మా పొంగనూరు జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారికి అదే చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇటీవలే మదనపల్లి జిల్లాని ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. మదనపల్లి జిల్లాని చేయాలని ఆ రోజు చేయని పోరాటం లేదు. ఆ రోజు ప్రతి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎన్నో పోరాటం చేశాం. కానీ ఆ రోజు ఎవరు కూడా ప్రజల యొక్క ఆశయాలను పరిగణలోకి తీసుకోలేదు. ఈ రోజు ప్రజల యొక్క కోరిక ఏదైతే ఉందో మదనపల్లి జిల్లా కావాలని ఆ కోరికని నెరవేర్చినందుకు మా పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మదనపల్లి జిల్లా చాలా అభివృద్ధి చెందుతుంది. మదనపల్లి జిల్లాలో మా పొంగనూరుని కలిపినందుకు మా పొంగనూరు కూడా అభివృద్ధి చెందుతుంది. పొంగనూరులో ఉన్న ప్రజలకు కూడా దీంతో కూడా పరిపాలన పరంగా కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. అదేవిధంగా పొంగనూరులో కానీ మదనపల్లిలో కానీ భూములకు కూడా రెక్కల స్థాయి భూములు విలువ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై హింద్, జై జనసేన. పొంగనూరు మంగళం సమీపాన శ్రీకృష్ణుని మందిరంలో గీతా జయంతి వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. ఇస్కాన్ మందిరం నుంచి సుదర్శన్ కృపాదాస్ ప్రభు వచ్చారు. భగవద్గీతకు పూజలు నిర్వహించారు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి వాసుదేవుడు గీతను ఉపదేశించిన రోజు ఇదేనని చెప్పారు. గీతను ఎక్కడైతే పారాయణం చేస్తారో అక్కడ ధర్మం, శాంతి, సుఖ సంతోషాలు మెండుగా ఉంటాయని సూచించారు. ఈ భగవద్గీతకి ఇంకొక పేరు ఉంది, గీతోపనిషత్ అంటారు. ఎట్లా ఉపనిషత్తులు చాలా ఉన్నాయి కదా, 108 ఉన్నాయి. అందులో ఈ గీతకి ఇంకొక పేరు ఏమిటంటే గీతోపనిషత్. గీత సుగీత కర్తవ్యం కిం అన్యే శాస్త్ర విస్తరై యా ముఖ పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిశ్రుతా. గీతా మహాత్మ్యంలో ఈ శ్లోకం ఏం చెప్పారంటే, సాక్షాత్తు భగవంతుడే తన ముఖారవిందం ద్వారా భగవద్గీత ఉపదేశాన్ని చెప్పారు.
కాబట్టి దీన్ని ఏమన్నారంటే సుగీత. ఏ పదానికైనా ముందర సు అనే పదం పెట్టేస్తామనుకోండి దాని విలువ పెరుగుతుంది. ఎట్లయితే సుకన్య, సుమిత్ర, సులోచన, సుదర్శన్ ఇట్లా సు అనేది పెడితే సుసుఖం. భగవద్గీత ఎవరు చదువుతారో వాళ్ళకి పరమ సుఖం వస్తుందని కృష్ణుడు కూడా చెప్పాడు. ఎందుకంటే ఇది రాజవిద్య రాజముఖ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. పరమ సుఖాన్ని కావాలని ఎవరైనా కోరుకున్నట్లయితే వాళ్ళు గీతా మహత్యాన్ని తెలుసుకోవాలి. అందుకని ఇక్కడే చెప్తున్నారు గీతా సుగీత కర్తవ్యం. కిమ్మన్నే శాస్త్ర విస్తరే. వేరే వేరే శాస్త్రాలన్నీ చదవడం అవసరమే లేదని చెప్తుంది ఈ శ్లోకంలో ఎందుకంటే ఇది సాక్షాత్తు యాముఖ పద్మనాభస్య, సాక్షాత్తు నారాయణుడే తన ముఖారవిందం నుంచి మనకిచ్చిన ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు తీసుకుంటే వాళ్ళ జీవితాల్లో కాదు కదా వాళ్ళ పరివారంలో కూడా ఎంతో మార్పు వస్తుంది. సో ఏ ఇంట్లో భగవద్గీత పారాయణం జరుగుతుందో నిత్యము భగవద్గీత లాంటివి చదువుతారో దాన్ని ఏమంటారంటే ధర్మక్షేత్రం అంటారు. ఎక్కడైతే గీతాపారాయణం ఉండదో నిజంగానే ఆ ఇల్లు కురుక్షేత్రంలాగా ఎప్పుడు ఒడిదొడుకులు, కష్టాలు, యుద్ధాలు, కొట్లాట్లు జరుగుతుంటాయి. భగవంతుడు అర్జునుడు కృష్ణుడు ఎక్కడుంటారో ఎత్ర యోగీశ్వరో కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర అంటే కృష్ణార్జునులు ఎక్కడుంటారో దాని అర్థం ఏంటంటే భగవద్గీత ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుందంట. శ్రీ భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ అక్కడ అసాధారణ శక్తి, సంపద, విజయము, ఇవే ధర్మము అన్నీ అక్కడ ఉంటాయంట, కొలువై ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరు ఏం చేయాలా భగవద్గీతని ఇంట్లో పెట్టుకోవాలి. చాలామంది ఏం చెప్తారంటే లేదండి గీత ఉంటే కష్టాలు వస్తాయి, కొట్లాటలు వస్తాయి, కురుక్షేత్రం అవుతుంది అంటారు. లేదు, అది ధర్మక్షేత్రం అవుతుంది. ఎందుకంటే కృష్ణార్జునుడు ఉండే చోట ఎప్పుడు కూడా కలతలు అనేటివి ఉండవు. అదే శాంతి నిలయం అని పేరు పెట్టుకోవచ్చు, అదే లక్ష్మీ నిలయం. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ శుభ సందర్భంగా ప్రారంభించండి. రోజు ఒక శ్లోకం ఇంట్లో చదవండి. మీరందరూ మీకు మంచి చదువు. థ్యాంక్ యూ వెరీ మచ్. कृष्णं वन्दे जगद्गुरुं वन्दे जगद्गुरुं वित्ताये वक्ता संपर्युवासते ये चाप्यक्षरमव्यक्तं ते मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतः ते मे युक्ततमामनिद्वेषम् अव्यक्तं पर्युपासमिदं यतोक्तं पर्युपासते श्रद्धदानामत्परमा भक्तास्तेतीव मे प्रियः। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः। हरिः ओम्। పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఈ నెల 2వ తేదీన మంగళవారం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రాము తెలిపారు. ఈ మేరకు తహసీల్దార్ రాము ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. హెచ్ఐవికి చికిత్స కన్నా నివారణే మంచిదని ముడిపాపనపల్లి పిహెచ్సి డాక్టర్ పవన్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం పొంగనూరు మండలం అడవినాథకొండ గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హెచ్ఐవి వ్యాధి పట్ల యువతకు అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమని, హెచ్ఐవికి గురి కాకుండా చూసుకోవచ్చని, చికిత్స కన్నా నివారణ మంచిదని తెలిపారు. హెచ్ఐవి కేవలం అసురక్షిత లైంగిక సంబంధాలు, హెచ్ఐవి ఉన్న గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవితో కలుషితమైన సూదులు, సిరంజీలు, పరీక్షింపబడని రక్తం ద్వారా మాత్రమే సంక్రమించే అవకాశం ఉందని తెలిపారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్ఐవి పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, అలాగే పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
అదేవిధంగా హెచ్ఐవి ఉంది అని నిర్ధారణ అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏఆర్టీ కేంద్రాలు, లింక్ ఏఆర్టీ కేంద్రాల ద్వారా ఉచితంగా ఏఆర్టీ మందులు అందుబాటులో ఉన్నాయని, మందులు వాడుతూ వైద్యుల సలహాలు పాటించినట్లయితే ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగించవచ్చని తెలిపారు. హెచ్ఐవి ఉందనే కారణంతో వివక్ష చూపకూడదని, అది హెచ్ఐవి ఎయిడ్స్ చట్టం 2017 ప్రకారం శిక్షార్హమైన నేరం అని తెలియజేశారు. ఎయిడ్స్ అంటే ఏమి? సో హెచ్ఐవి వచ్చి వైరస్, ఎయిడ్స్ వచ్చి డిసీజ్ అన్నమాట. సో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చినాక 4 స్టేజెస్ ఉంటుంది. 4th స్టేజ్ వచ్చి ఎయిడ్స్ అన్నమాట. ఇప్పుడు హెచ్ఐవి ప్రాణాంతకమా కాదా? కొన్ని ఇయర్స్ పాటు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాంతకం. సో ఎట్లా స్ప్రెడ్ అవుతుంది హెచ్ఐవి? హెచ్ఐవి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది? ఒకరి నుంచి ఒకరికి, తల్లి నుంచి బిడ్డకు రావచ్చు, భార్య భర్తల నుంచి ఒకరి ఒకరికి రావచ్చు. ఒకరికి వాడిండే సిరింజ్లు ఇంకొకరు వాడిన, ఒకరికి వాడిండే షేవింగ్ బ్లేడ్స్ కానీ రేజర్స్ ఇంకొకరికి వాడిన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు హాస్పిటల్స్ కానీ అన్ని చోట్ల డిస్పోజబుల్ సిరింజ్లు వచ్చేసినాయి. డిస్పోజబుల్ సిరింజ్లు, నీళ్ళు ఒకరికి వాడింది ఇంకొకరికి వాడమన్నమాట. ఆ నీళ్ళు అప్పటికప్పుడే కట్ చేస్తాం. అప్పుడు దగ్గర ఎక్కడి వరకు బ్లడ్ వస్తుందో అక్కడ కట్ చేసి డిస్పోజ్ చేస్తాం. సో గవర్నమెంట్ కూడా అన్ని మెజర్స్ తీసుకుంటుంది హెచ్ఐవి తగ్గడానికి కానీ అవేర్నెస్ కల్పించాలి. రిపీటెడ్గా మనం అవేర్నెస్ ఇచ్చే కొద్దీ ప్రజలు మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు, దాని నుండి జాగ్రత్తలు తీసుకుంటారు అన్నమాట. సో ముఖ్యంగా హెచ్ఐవి రాకూడదంటే 3 పాటించాలి. ఏబిసి అంటాం. ఏ అంటే యాబ్స్టినెన్స్, బి అంటే బీయింగ్ ఫెయిత్ఫుల్, సి అంటే యూజింగ్ కాండమ్. సో ఇట్లా హెచ్ఐవి ఆల్రెడీ ఎవరికైనా వచ్చింది, సో వాళ్ళ నుండి ఇంకొకరికి రాకూడదంటే ఎలా చేయాలి? ఇప్పుడు తల్లికి వచ్చింది అనుకోండి, బిడ్డకు రాకూడదంటే బిడ్డ పుట్టిన వెంటనే నెవరేపిడ్ డ్రాప్స్ వేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్లో. సో బిడ్డకు రాకుండా ఉంటుంది హెచ్ఐవి, తల్లిదండ్రులు పాజిటివ్ ఉంటే కూడా. ఓకేనా? తర్వాత ఒకరిని ఇప్పుడు షేవింగ్ బ్లేడ్స్ కానీ ఎక్కడ మనం షేవ్ చేసుకుని వెళ్తాము, అదే రేజర్ అందరికి వాడుతుంటారు, బ్లేడ్స్ మాత్రం మారుస్తారు. పొంగనూరు మండలంలో సోమవారం ఉదయాన్నే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ చేశారు. ప్రసన్నాయగారిపల్లిలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వమేనన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు ఆనంద్, వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం గోకుల్ ప్రాంతంలోని పార్కును మున్సిపల్ కార్మికులు శుభ్రం చేశారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పార్కులో పిచ్చి మొక్కలు చెత్తాచెదారం ఉండటంతో వాటిని సోమవారం కార్మికులు తొలగించి శుభ్రం చేశారు. పార్కులోకి వచ్చే వారి కోసం ఆహ్లాదకరంగా ఉండేందుకు సౌకర్యాలు కల్పించారు. అలాగే ఓపెన్ జిమ్ కూడా ఉంది. పార్కులోకి వచ్చి వెళ్లేవారు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా బిన్స్లో మాత్రమే వేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్ప కోరారు. నృత్యంలో పొంగనూరుకు చెందిన ఇంపల్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న వై దీపిక, సి సంజన అనే విద్యార్థులు తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహించిన శ్రీ 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 అన్నమయ్య సంగీత నృత్యోత్సవ కార్యక్రమంలో పాల్గొని కూచిపూడి నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనబర్చి బహుమతులు పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ ఇరువురిని అభినందించారు. ఆయుష్ వైద్య విధానాన్ని అమలులోకి తీసుకురావడంలో వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవ అభినందనీయమని బీజేపీ మైనార్టీ మోర్చా సీనియర్ నాయకుడు అయూబ్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్ వైద్య విధానాన్ని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ క్రింద తీసుకుని వచ్చి ప్రజలకు నాణ్యమైన చట్ట భద్రత కల్పించాలన్నారు. రోగులకు వసతులు కల్పించి వైద్య సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు రామసముద్రం
రోడ్డు మార్గం అధ్వానంగా మారిందని, రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వామపక్ష నాయకులు పివి రెడ్డి, రామ్మూర్తులు డిమాండ్ చేశారు. సోమవారం రోడ్డుపై నిలబడి వారు మాట్లాడుతూ రోడ్డంతా గుంతలపడి అధ్వానంగా మారిందని, వాహన చోదకులతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేశారు. రామసముద్రం పొంగనూరు రోడ్డు గుంతలమయమైపోయి ప్రయాణికులకు ఇబ్బందికరంగా, ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రభుత్వం మేమొస్తే గుంతలు లేని రోడ్లు పెట్టి బ్రహ్మాండంగా రోడ్లు రెడీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. గుంతలమయమైన రోడ్లని కట్టి ముందు కూడా వేయకుండా ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. ప్రజలకి సౌకర్యం చేయాల్సిన ప్రభుత్వాలు ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టుగా పొంగనూరు ముఖం చూడకుండా ప్రతి రోడ్డు ఇదే మాదిరిగా గుంతలమయమవి ఈ వర్షానికి ఇంకా అధ్వానం పాలైపోయింది. 2 వీలర్ అయితేనేమి, ఆటో అయితేనేమి, బస్సు అయితేనేమి, కారు అయితేనేమి చాలా ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి కంపల్సరిగా ఈ రోడ్డును మరమ్మతులు చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండోది, ప్రజలందరూ ట్యాక్సులు కడతా ఉన్నారు. ట్యాక్సులు కట్టేది ఎవరి కోసం కడతారు? ప్రజా సౌకర్యం కోసం ట్యాక్సులు కడతాను, కానీ ప్రజలకు సౌకర్యం చేయలేదని ఈ సమావేశంగా వినియోగించుకుంటా ఉన్నాము. దగ్గరలో ఈ రోడ్డు మరమ్మతులు చేసి రోడ్డు వేయకపోతే ప్రజలతో కలిసి, ప్రజా సంఘాలతో కలిసి కంపల్సరిగా ఈ రోడ్డు నిర్బంధిస్తామని చెప్పి ఈ సభకు తెలియజేస్తాం. పొంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే సోమవారం భగత్ సింగ్ కాలనీలోని మున్సిపల్ ప్రైమరీ పాఠశాల ఆవరణంలో విద్యార్థులు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు సేవాభావాన్ని, క్రమశిక్షణను అలవర్చుకుని మంచి పౌరులుగా ఎదగాలని కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ నాయుడు తెలిపారు. ఫైర్ స్టేషన్ ఆఫీసర్ సుబ్బరాజు విద్యార్థులందరూ సేవాభావంతో సమాజ సేవకు తోడ్పడాలని సూచించారు. ఎంఈఓ నటరాజరెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు భాగ్యమ్మ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శరవణ కుమార్, అధ్యాపకులు రాధాకృష్ణ, బాలరాజు నాయక్, సుమలత తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ సమీపాన గల అయ్యప్ప స్వామి దేవాలయ ఆవరణంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. మండలం రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. మొదట అయ్యప్ప స్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించి అన్నదానాన్ని ప్రారంభించారు. జనవరి 10వ తేదీ వరకు అన్నదానం జరగనుంది. ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పూట అయ్యప్ప స్వాములతో పాటు గోవింద స్వాములకు కూడా అన్నదానం చేయనున్నారు. ఇందులో భాగంగానే మొదటి రోజు పట్టణానికి చెందిన గంగారపు జయరాం, ఆయన సతీమణి మౌనికాలు స్వాములకు అన్నదానం చేశారు. హరిహర సదనే శబరిగిరివాసనే శరణాగతవత్సలనే అయ్యప్ప దైవమే స్వామి. ఓం శ్రీం హరిహర సదన్ ఆనందజిత్తన్ అయ్యనయ్యప్ప స్వామి. స్వామి, పొంగనూరు మాల వేసుకున్న అయ్యప్ప స్వాములకి మరియు గోవింద స్వాములకి మామూలుగా 41 రోజులు అన్నదానము కాశీ విశ్వేశ్వరుని గుడిలో వెలిసి ఉండే అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ఈ రోజు నుంచి జనవరి 8వ తేదీ దాకా నిరంతరాయంగా అన్నదానం జరుగుతుంది. కాబట్టి అయ్యప్ప స్వాములు మరియు గోవింద స్వామి మాల వేసుకున్న స్వాములు అందరూ అన్నదానమును స్వీకరించి అయ్యప్ప స్వామి కృపకు పాత్రలగుదరని గురుస్వాములుగా మేము కోరుచున్నాము. ఈరోజు అనగా డిసెంబర్ 1వ తేదీ జయరాం గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి అయ్యప్ప స్వాములకి అన్నదానము
చేయుచున్నారు. వారు చేయు అన్నదానమును స్వీకరించి వారిని ఆశీర్వదించవలసినగా గురుస్వాములుగా మేము కోరుచున్నాము. ఓం స్వామి ఓం స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే స్వామి వినండి స్వామి. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆర్యంగావు అయ్యనే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆర్యంగావు అయ్యనే శరణమయ్యప్ప பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா கண்ணனின் மைந்தனே சரணம் ஐயப்பா சரணம் ஐயப்பா சுவாமி 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 சரணம் ஐயப்பா. பண்புலி மேல் அமர்ந்தவனே சரணமே ஐயப்பா பாவர் சுவாமி தோழனே சரணமே ஐயப்பா இன்னல் யாவும் தீர்ப்பவனே சரணம் பொன்னையப்பா மத்தடனின் செல்வனே சரணம் பொன் ஐயப்பா சரணம் ஐயப்பா சுவாமி சரணம் 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 ஐயப்பா. எருமேலி சாத்தாவே சரணம் பொன்னையப்பா ஏழை பங்காடனே சரணம் பொன்னையப்பா அறிந்தும் அறியாமலும் செய்த பிழை தன்னை பொறுத்தருள்வாய் நீ சரணம் பொன்னையப்பா அன்னதான பிரபுவே சரணம் ஐயப்பா ஆரியங்காவு ஐயனே சரணம் ஐயப்பா சரணம் ஐயப்பா சுவாமி 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 சரணம் ஐயப்பா. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శ్రీకృష్ణ మందిరంలో వైభవంగా గీతా జయంతి. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే జనవాణికి శ్రీకారం. పగడాల రమణ. హెచ్ఐవి నివారణపై అవగాహన ర్యాలీ. అయ్యప్ప స్వాముల కోసం ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.